హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డ్రైవ్ టెక్. ఈరోజు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో. మీరు కనుక సిఎన్జి కార్ వాడుతుంటే కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీ కార్ యొక్క ఫ్యూయల్ యొక్క మైలేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ వీడియోలో మీకు నేను అది ఎలా సేవ్ చేసుకోవాలి, ఫ్యూయల్ మైలేజ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ మిస్టేక్స్ని ఎలా మనం మిటిగేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు కారు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పెట్రోల్తో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అలా 1 to 2 minutes స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లూబ్రికేషన్ బాగా అవుతుంది. సో దానివల్ల ఏంటంటే కార్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. తర్వాత మీరు సిఎన్జి కన్వర్ట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు మైలేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ పక్కన క్లిప్ చూపిస్తాను, చూడండి. సెకండ్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ కార్ సిఎన్జి కార్ అయితే కనుక ఎయిర్ ఫిల్టర్ని తరువుగా చెక్ చేస్తూ ఉండండి. చెక్ చేస్తూ ఉండి దానిలో ఒక ఎయిర్ ఫిల్టర్ కండిషన్ అనేది ఎలా ఉంది చూడండి. అంటే నేను ఇక్కడ ఫోటోలో చూపిస్తాను చూడండి పక్కన ఎలా ఉంటుంది అనేది ఎయిర్ ఫిల్టర్. దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ కార్ మైలేజ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో సరిగ్గా పికప్ అనేది ఉండదు. సో దానివల్ల ఏంటంటే మీకు సరిగ్గా మైలేజ్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఫిల్టర్ని క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇగ్నిషన్ అనేది సరిగ్గా జరుగుతుంది ప్రాపర్గా. సో దానివల్ల మీకు ప్రాబ్లం ఉండదు. అవసరం అయితే ఫిల్టర్ బాగోలేదు అనుకుంటే మీరు ఫిల్టర్ రీప్లేస్ చేసుకోండి. ఇది పెద్ద ఎక్కువ కాస్ట్ ఉండదు ఎయిర్ ఫిల్టర్. థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు సిఎన్జి ఫిల్ చేసుకోవడానికి ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు 2000 ప్రెజర్ కన్నా తక్కువ ఉందంటే సిఎన్జి ఫిల్ చేసుకోమండి. దానివల్ల మీకు మైలేజ్ సరిగ్గా రాదు, ప్రెజర్ ఎక్కువ ఉండదు. దానివల్ల ఏంటంటే ప్రెజర్ లేకపోతే మీ కార్ మైలేజ్ అనేది తగ్గిపోతుంది. సో బెటర్గా ఏంటంటే మీరు సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు 2000 ప్రెజర్ ఉందో లేదో చూసుకొని మీరు సిఎన్జి ఫిల్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మీకు మైలేజ్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కార్ యొక్క టైర్ యొక్క ప్రెజర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే కార్ టైర్ మ్యానుఫ్యాక్చర్ ఇచ్చిన దానికన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా రెండు ప్రాబ్లమే. ఎక్కువ ఉంటే మైలేజ్కి ఇష్యూ రాదు, కానీ బట్ మీకు డిఫరెంట్ ఇష్యూస్ వస్తాయి. బట్ తక్కువ ఉంటే ఏమైందంటే ఖచ్చితంగా మైలేజ్ అనేది డ్రాప్ అవుతుంది. సో టైర్ ఇన్ఫ్లేటర్ మీతో క్యారీ ఉంటే కనుక మీరు క్యారీ చేసుకోండి. మీరు చెక్ చేసుకోండి ఎప్పుడైనా మీరు డ్రైవ్ చేసేటప్పుడు, లాంగ్ డ్రైవ్ కానీ బయటకి వెళ్ళేటప్పుడు ఇన్ఫ్లేటర్ ఉపయోగించి మీ గేజ్లో ఎంత ఉంది ప్రెజర్, టైర్లో ఎంత ప్రెజర్ ఉందో అనేది చెక్ చేసుకోండి. అది బెటర్. మీ టైర్లో సరైన ప్రెజర్ మెయింటైన్ చేయగలిగితే మీకు మంచి మైలేజ్ వస్తుంది. లాస్ట్ ఫైనల్గా ఏంటంటే నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, సిఎన్జి కార్ వాడేవాళ్ళు ఎవరైనా సరే ఎవ్రీ 10,000 kilometers ఒకసారి జనరల్ సర్వీస్ చేయించుకోండి, లైక్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, సిఎన్జి అనేది డ్రై ఫ్యూయల్. సో మీ లూబ్రికేషన్ అనేది ప్రాపర్గా ఉండదు, పెట్రోల్తో జరిగినంత విధంగా ఉండదు. సో తరువుగా దానికి సర్వీస్ చేయించగలిగితే, లైక్ టైమ్లీ ప్రకారం, అంటే మెయింటెనెన్స్ షెడ్యూల్ ఎలా ఉంటుంది 10,000 kilometersకా 20,000 kilometersకి, దాని ప్రకారం మీరు సర్వీస్ చేయించుకోగలిగితే కనుక మీ కారు చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ సర్వీస్ కాస్ట్ మేబీ ఎక్కువ ఉండొచ్చు, బట్ మనం తీసుకున్న సిఎన్జి కార్ దేనికోసం అంటే మైలేజ్ కోసమే కదా. ఆ మైలేజ్ రానప్పుడు సర్వీస్ కాస్ట్ మీరు ఆలోచిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. సో నాది రికమెండ్. ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏసీ ఫిల్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఏసీ ఫిల్టర్ క్లీన్గా లేకపోతే మీకు ఏసీ కూలింగ్ అనేది త్వరగా రాదు. త్వరగా రాకపోతే ఏంటంటే కంప్రెస్ ఎక్కువ నడుస్తుంది. కంప్రెస్ ఎక్కువ నడిచిందంటే అల్టిమేట్గా మన ఇంజిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల కూడా మీ ఫ్యూల్ కన్జంప్షన్ తగ్గడానికి కాకుండా ఈ సింపుల్గా ఉన్నటువంటి ఈ టిప్స్ని ఫాలో అయితే కనుక మీ కార్ మైలేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మీ కార్ కండిషన్ కూడా బాగా ఉంటుంది. ఈ టిప్స్లో మీకు ఏది కొత్తగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో కంటెంట్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.